సో రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఆయన ఏం చెప్పారంటే నన్ను ఎవరు కలవలేదు, నన్ను ఎవరు తీసుకురాలేదు అని చెప్పి ఆయన చెప్పారు. బట్ ఆ నెక్స్ట్ డేనే పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఫుటేజ్తో సహా చూపించారు. అంటే ఏసీపీ డీసీపీ పైకి వెళ్ళి థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ గారిని మళ్ళీ బయట తీసుకురావడం, అంటే అక్కడ చెప్పారనమాట. సో సార్ ఇక్కడ బయట ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు వెళ్ళిపోవాలి. సో ఆయన గట్టిగా చెప్పి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే క్వశ్చన్ ని విచారణలో అడుగుంటారు, మరి అప్పుడు అల్లు అర్జున్ గారు ఏం సమాధానం? సో ఇప్పుడు ఈ రోజు మాత్రం అల్లు అర్జున్ విచారణ చిక్కపడి పోలీస్ స్టేషన్ దాదాపుగా 3 గంటల పాటు జరిగింది. సో అక్కడ ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికీ ఒక్కొక్క ప్రశ్న కూడా తడుముకోకుండా స్పాంటేనియస్ గా చాలా సాధారణంగా అంటే నార్మల్ గానే కూర్చున్న ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఆయన సమాధానం అయితే చెప్పాడు. సో అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ సినిమా థియేటర్ లో మీరు ఉన్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఏసీపీ గానీ డీసీపీ గానీ మిమ్మల్ని వచ్చి కలిసారా అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లేదు నన్ను వచ్చి ఎవరు కూడా కలవలేదు అనే విధంగా ఆయన సమాధానం చెప్పాడు. నా మీద అవాస్తవాలు మీడియాకు నా మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎవరు కలవలేదంటే ఆడ ఫుటేజ్ అయితే ఉంది కదా, మనకు కనిపిస్తుంది కదా, వాళ్ళ మీడియా కూడా ఈ విధంగా చెప్పినప్పుడు అప్పుడు పోలీసులు ఏం చేశారు, కలవలేదు కదా, ఓకే ఈ ఆధారాలు చూడు, ఇటు వీడియో చూడు అన్నప్పుడు సో అప్పుడు మరి ఆయన ఏం చెప్పాడు అనే విధంగా చూసుకుంటే ఓకే దానికి ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తారంటే నేను ఏదో తప్పించుకోవడానికి సాగు ఇట్లా చెప్తారు, కానీ అట్లా ఆయన చెప్పకుండా ఉన్నట్టు మాత్రం చెప్పాడని తెలుస్తుంది. సో మరి వీడియో చూపించిన తర్వాత మాత్రం ఆయన ఏం చెప్పలేకపోయాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నువ్వు వెళ్ళావు, వాళ్ళు చెప్పారు, తీసుకొచ్చారు, కానీ కలవలేదు అని చెప్పడం కూడా ఖచ్చితంగా ఇంకా ఒక పెద్ద తప్పు. సో ఆల్రెడీ మీద ఒక అబాండాలు ఉన్నాయి, అందరూ కూడా మీ కేసులు పెట్టారు, అందుకోసం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, ఇప్పుడు విచారణకు పిలిచారు. సో విచారణలో కూడా అబద్ధాలు చెప్తే ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది అంటున్నారు. సో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో అయితే అంత క్లారిటీగా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఏం చెప్పలేదు, ఆ విషయం వాళ్ళు చనిపోయిన విషయం కూడా నెక్స్ట్ డే తెలిసింది, అది కూడా నాకు ఆ రోజు తెలియలేదని చెప్పి ఆయన చెప్పారు. బట్ ఇప్పుడు పోలీసులు ప్రూఫ్తో సహా బయట చూపించారు, మేము వెళ్ళాము చెప్పాము, అదే పనిగా మా పోలీసు ఒక వ్యక్తి చెప్పారు మీరు కానీ బయటికి రాకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి గట్టిగా చెప్పడం వల్ల ఆయన బయటకు వచ్చారని చెప్పారు. సో ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు మరి ప్రెస్ మీట్ లో అలా ఎందుకు చెప్పారు కూడా అదే కదా. ఇప్పుడు అక్కడ థియేటర్ దగ్గర మహిళ చనిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ విచారణలో ఆ క్వశ్చన్ కూడా అడిగారు, రేవతి చనిపోయిన విషయం మీకు నెక్స్ట్ డే తెలిసిందా అని అడిగినప్పుడు అవును నాకు నెక్స్ట్ డేనే తెలిసింది అనే విధంగా ఆయన ఆన్సర్ చెప్పాడు. కానీ పోలీసులు ఏమంటున్నారు, మేము అదే రోజు చనిపోయిన వెంటనే చెప్పాము మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోని అని చెప్తే ఆయన మాత్రం వెళ్ళలేదు, సినిమా చూసిన తర్వాత పోతా అన్నాడు. కాకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం, సీరియస్ యాక్షన్ అన్న విధంగా చెప్పినప్పుడు అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ కూడా రోడ్ షో చేస్తూ హాయ్ బాయ్ చెప్తూ అక్కడ నుంచి వెళ్ళాడు అనే విధంగా వాళ్ళు సమాధానం చెప్పారు. సో మొత్తానికైతే అల్లు అర్జున్ మీడియా ముందు ఒక మాట, అండ్ పర్సనల్ గా వీడియో చేసినప్పుడు ఒక మాట, ఇప్పుడు విచారణలో ఒక మాట, సో ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ దాదాపు ఒక 18 నుంచి 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందంట విచారణలో. అన్ని క్వశ్చన్స్ కి అయితే ఆయన సాధారణంగానే తడుముకోకుండా అయితే ఆన్సర్ చెప్పాడు, నిజాలే చెప్పాడు అనుకోవచ్చు, కాకపోతే అక్కడ ఒక మాట ఇంకొక మాట ఎందుకు చెప్పాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఇప్పుడు అక్కడ ఏం డెసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించి లీగల్ అడ్వైజర్ కానీ వీళ్ళు ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో విషయం చెప్తే తప్ప మనకి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సరే చూద్దాం.